బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు వచ్చిన షకీల్ ను ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్న షకీల్ తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. కొడుకు రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని షకీల్ పై ఆరోపణలున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మురళి మాజీ ఎమ్మెల్యే షకీల్ ను ఇవాళ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల కోసం అని చెప్పేసి దుబాయ్ నుండి నిజామాబాద్ వస్తుండగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో అతనికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది క్రితం షకీల్ కొడుకు ప్రగతి భవన్ ఎదుట ఫుల్ గా మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టినటువంటి కేసులో ఆ ఆధారాలను మాజీ ఎమ్మెల్యే షకీల్ తారుమారు చేశారన్న ఆరోపణల పైన అతని పైన కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో అతను దుబాయ్ పారిపోయాడు. అయితే వాళ్ళ మదర్ నిన్న చనిపోవడంతో ఇవాళ బోధన్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతను దుబాయ్ నుంచి వస్తున్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో అతను దిగగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. అయితే మరోవైపు ఇటు బియ్యం కేసులో దాదాపు 120 కోట్ల విలువైనటువంటి బియ్యం రవాణాలో కూడా అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో కూడా అతని పైన కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షకీల్ వస్తున్నటువంటి సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్నటువంటి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతని కోసం మాటు వేశారు. అతను రాగానే ఒకసారి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది మురళి.